తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన టంకరి భారతికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో గ్రామ కార్యదర్శి నర్సింహులు మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు నిర్మించాలనే కృతనిశ్చయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించడం శుభసూచకమన్నారు. ఇల్లు లేని వారికి ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు నిజాంపేట మండల గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింహులు, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, గ్రామాధ్యక్షుడు కొమ్మట బాబు, గరుగుల శ్రీనివాస్, శ్రీధర్, బ్యాగరి చంద్రం, టంకరి లక్ష్మణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఇచ్చిన నన్ను పిలుస్తున్నావు. రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, రోహిత్ గారికి శుభాకాంక్షలు. లేని వాళ్ళకు ఇంటి ఇచ్చినందుకు మీకు ఎన్నడికి రుణపడి ఉంటుంది రేవంత్ రెడ్డి సార్. మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భాగంగా గ్రామ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ముగ్గు వేయడం జరిగింది. ఇళ్ల నిర్మాణానికి సహకరించిన మైనంపల్లి రోహిత్ గారికి నిజాంపేట మండల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈడొక్కడు పోలే ఊరికి ఇలా ఈడొక్కడు పోతే ఊరు దశ అవుతుంది. ఈ మొత్తం ఊరికి గడిపిన కారణమై